నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. నెల్లూరు పట్టణంలోని ఆదిత్య నగర్ నందు సాయి ఫంక్షన్ హాల్లో ఆదాయపు పన్ను శాఖ వారు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆదాయపు పన్ను గురించి అవగాహన సదస్సు, అడ్వాన్స్ ట్యాక్స్ గురించి మరియు వివాద్ విశ్వాస్ స్కీమ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి కె శరత్ బాబు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఓమి సందీప్ కృష్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్, నగరంలోని ప్రముఖ వ్యాపారస్తులు మరియు చార్టర్డ్ అకౌంట్స్ వారు పాల్గొన్నారు. నా పేరు శరత్ బాబు అండి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నెల్లూరు. స్కీము 2024 ఇది 1 అక్టోబర్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డిస్ప్యూట్లో ఉన్నటువంటి అంటే 1 జూలై 2024కి డిస్ప్యూట్లో ఉన్న ఆ కేసులన్నింటినీ అప్పీలు విత్డ్రా చేసుకొని ఈ స్కీమ్ ఉపయోగించుకొని 100% ట్యాక్స్ కట్టేస్తే ఇమ్యూనిటీ వస్తుంది. అదేవిధంగా ఎలాంటి పెనాల్టీ కానీ ఇంట్రెస్ట్లు ఉండవు. తప్పకుండా ఈ స్కీము ఇప్పుడు అక్టోబర్ 2024 నుంచి ఇంట్రొడ్యూస్ అయింది. ఇప్పటికే 2 months అయింది. సో లాస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్కి ఈ స్కీమ్కి ఏంటంటే ఇక్కడ 100% ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డిస్ప్యూటెడ్ డిమాండ్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ని అవైల్ చేసుకోవాల్సిందే ముఖ్య ఉద్దేశం. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కూడా అందుకే కండక్ట్ చేశాము, అవేర్నెస్ తేవడానికి. సో ప్రతి ఒక్క ఎవరైతే లిటిగేషన్లో ఉన్నదో డిమాండ్ వాళ్ళందరూ ఈ స్కీమ్ని అవైల్ చేసుకొని ఇమ్యూనిటీ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా మా వి శ్రీధర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా కె శరత్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రమ్ నెల్లూరు, అండ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ నుంచి విఎంవి సుబ్బారావు గారు, ఆర్పి చంద్రశేఖర్ గారు, మోహన్ గారు, వీళ్ళందరూ మహేష్ గారు, వీళ్ళందరూ ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్కి ఇచ్చేసి ఎడ్యుకేట్ చేసినారు. సో వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఆల్ ట్రేడ్ అసోసియేషన్ వాళ్ళు ఫ్రమ్ నెల్లూరు టౌన్లోంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ గురించి వివరించడం జరిగింది. సో అందరూ చాలా హ్యాపీగా ఈ స్కీమ్ని అవైల్ చేసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. సో తప్పకుండా ఈ స్కీమ్ క్లోజ్ అయ్యే లోపల ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ని అవైల్ చేసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ నెల్లూరు రేంజ్లో మంచి రిజల్ట్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ట్యాక్స్ గురించి కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన వివాద విశ్వాస్ స్కీమ్ గురించి ఎస్సీస్కి అవేర్నెస్ పెంచడానికి ఈ మీటింగ్ అరేంజ్ చేశాం. ఏ కంప్లైంట్స్? అది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వీళ్ళు అప్పీల్కి వెళ్ళారండి. దానికి సంబంధించి వాళ్ళు తొందరగా క్లియర్ చేసుకోవడానికి ట్యాక్స్ కట్టే ట్యాక్సెస్ తగ్గించుకోవడానికి ఇది ఆర్గనైజ్ చేశారు. 2025 ట్యాక్స్ ఎంత పెరుగుతుంది సార్? ఈ ట్యాక్స్ ఇయర్లో కంప్లీట్ చేయకపోతే 2025 ఇది దాని గురించి కాదండి, పాత ట్యాక్సెస్ గురించి. పాతకి వాళ్ళ అంటే మన కోర్ట్స్ లాగా ఇక్కడ కూడా సిఐటి అప్పీల్ అని ఐటీ నా ఉంటాయండి. ఆ కేసెస్ తొందరగా క్లియర్ చేసుకోవడానికి. అది వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చండి. Form 1 అని ఉంటుందండి. ఆ Form 1 వాళ్ళు ఫైల్ చేస్తే మేము Form 2 మేము చేస్తామండి. దానికి కొన్ని క్రైటీరియా ఉన్నాయండి. అది 22nd జూలై తర్వాత ఆ టైంకి ఏమైనా అప్పీల్స్ పెండింగ్ ఉంటే వాళ్ళు అది అపీర్ అవ్వచ్చండి. ఇది ఫైల్ చేసుకోవచ్చండి. వివాద విశ్వాస స్కీమ్లోకి రావచ్చు. వాళ్ళు Form 1 అప్లై చేస్తే మేము Form 2 ఇస్తామండి. అప్పుడు వాళ్ళు Form 3లో ఎంత ట్యాక్స్ కట్టాలో ట్యాక్స్ కట్టి సెటిల్ చేసుకోవచ్చండి డిస్ప్యూట్స్. ఏ ఫార్మాలిటీస్? అది 100% అది ట్యాక్స్ ఎంత ట్యాక్స్ ఉంటుందో అది కట్టాలమ్మా. దానివల్ల పెనాల్టీ, ఇంట్రెస్ట్, ప్రాసిక్యూషన్ అవన్నీ ఉండవు. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.